శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ బీజేపీలపై చల్లా హరిశంకర్ ఫైర్. కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీలో చేసింది ఏమీ లేదని ఘాటు విమర్శలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. వాసవి మాత మూల విరాట్కు పాలాభిషేకం, హోమాలు, ప్రత్యేక పూజలు. హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకుల నిరసన. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం హేయమైన చర్య. అంబేద్కర్ విగ్రహానికి వినతి. కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మంగళవారం రోజున నగరంలోని 51వ డివిజన్లో 15 లక్షల రూపాయల సాధారణ నిధులతో రామాలయం నుండి వావిలాలపల్లి చౌరస్తా వెల్లో రోడ్డు నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావుతో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సీఎం అష్యూరెన్స్ నిధులతో కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, వారు ప్రత్యేకంగా కరీంనగర్కు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా మరింతగా అభివృద్ధి చేశామని, అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఏళ్లుగా ఒక్క పైసా కూడా కరీంనగర్ నగరానికి తీసుకురాలేదని విమర్శించారు. మా ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన సీఎం అష్యూరెన్స్ నిధులతో అభివృద్ధి చేయాల్సిందిగా సూచించారు. రాబోవు నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, డివిజన్ నాయకులు మల్లారెడ్డి, శేఖర్, చందు, బండారు ఆంజనేయులు, మధుకర్ పటేల్, దేవేందర్, ఆనందరావు, అంజన్ రావు, పబ్బతి శ్రీనివాసరెడ్డి, మిడితొడ్డి నవీన్, కిరణ్, పవన్, రాజు, పలువురు పార్టీ నాయకులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. గోపికృష్ణ రోడ్డు అద్భుతంగా సీఎం అసిస్టెన్స్లో అద్భుతంగా రోడ్ వేసినాం. అది దాంతోపాటు రామాలయ దగ్గర పెద్ద రోడ్ వేసినాం. ఇది ఓల్డ్ ఎంప్లాయ్మెంట్కు మరియు గోపికృష్ణ రోడ్డుకు లింక్ రోడ్. ఇది ఈ కరీంనగర్లో అన్ని రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. సీఎం అసిస్టెన్స్ కేసీఆర్ గారు ఇచ్చిన సీఎం అసిస్టెన్స్ ద్వారా కానీ, ఆర్ఎన్బి రోడ్స్ ద్వారా కానీ, కేసీఆర్ గారు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా కానీ కరీంనగర్లో అద్భుతంగా రోడ్లు వేసినాం. ఓన్లీ లింక్ రోడ్ మిగిలిపోయింది. కొన్ని అనివార్య కారణాలు ఆపేసి కొంతమంది దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్గా స్థానిక కార్పొరేటర్ గారు అశోక్ రావు గారు వెన్ను నా దగ్గర రాగానే ఇమ్మీడియట్గా కమిషనర్తో మాట్లాడి కమిషనర్ వెళ్ళి ఇద్దరం కలిసి కమిషన్ కలెక్టర్కి పోయి కలెక్టర్ స్పెషల్ ఆఫీస్ తీసుకొని ఈ లింక్ రోడ్ వల్ల ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఇమ్మీడియట్గా 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పనులు స్టార్ట్ చేస్తాం. ఈ పనులు కూడా 5 రోజుల ఈ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం. 5 రోజులు కంప్లీట్ చేసుకుంటాం. సో కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. గతంలో చాలా శాంక్షన్ చేసుకున్నాం, కానీ అనివార్య కాలం కొన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాలేకపోయింది. ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 విఫలమైనాయి. కాబట్టి ఆ రోజు మేము తెచ్చిన నిధులు కంటిన్యూ చేయమని చెప్పడం వల్ల ఈరోజు 17 లక్షలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ సుమారు 51 డివిజన్లకు ఏ ఒక్క రోడ్గా మిగిలి ఉన్నది. ఇంకేమైనా తక్కువ రోడ్గా మళ్ళీ డెవలప్ చేసింది మేమే, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం. మేము సీఎంఎస్ ద్వారా 10 సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం. ఈ 2 సంవత్సరాలు ఎందుకు ఆగిపోయినాయి పనులన్నీ? ఎందుకు చేయలేకపోతున్నారు? మిగులు పనులు ఎందుకు చేయలేకపోతున్నాం? కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? రాష్ట్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు? కాబట్టి మేము తీసుకొచ్చిన నిధులు మేమే. కాబట్టి మేము కొత్తగా తీసుకొచ్చిన అవసరం లేదు. మేము తెచ్చిన నిధులను మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలోనే కరీంనగర్ గొప్ప నగరం ఉన్నది. అందుకే ఈరోజు వెంటనే మాతోటి ఎంబడి శాంక్షన్ చేసిన అశోక్ రావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన చేసుకున్నాను. ఈ రోడే కాదు కరీంనగర్లో పెండింగ్ ఏ వర్క్స్ ఉండడంగా మేమే పోరాటం చేసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి డెఫినెట్గా పెండింగ్ వర్క్స్ అనడంగా చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్తున్నాం.
కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీలో చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ బీజేపీలపై బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారన్నారు. అభ్యర్థులు లేక ఆయా పార్టీల నాయకులు కండువాలు పట్టుకుని డివిజన్లలో తిరుగుతున్నారన్నారని, బీఆర్ఎస్తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ నినాదమని ముందుకు పోతామన్నారు. 2 సంవత్సరాల నుంచి ₹1 తీసుకురాని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు రాగానే అభివృద్ధి పేరిట కొబ్బరికాయలు కొడుతున్నారన్నారు. బీజేపీలో చేరిన మాజీ మేయర్ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లకు గుణపాఠం తప్పదన్నారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే 2 సంవత్సరాల నుండి కరెక్ట్ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా తీసుకురాని వాళ్ళు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. కొబ్బరికాయలు కొడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ₹1 అంటే ₹1 తీసుకురాలి. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటూ ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు. ఈ కరీంనగర్ ప్రజలకు తెలుసు. మొన్న మాజీ మేయరు సునీల్ రావు మాట్లాడుతున్న 1000 కోట్లతో ఆయన అభివృద్ధి చేసిండట. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ₹1 అంటే ₹1 కరీంనగర్ తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. మొత్తం కూడా 2014 నుండి 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ 10 ఫీట్ల గల్లీ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది. ఉండాలి ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెమన్నా. మరి నోరా ఏమన్నా ఆయన్ని చెప్తాడు. కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు కష్టపడితే ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు. ఇడ కన్ను మారుస్తే నాలుక మారుతుందా? మనిషి మారుతారా? గొప్పోళ్ళని చెప్పకు, మేము అవసరం లేదు నువ్వు, కానీ చేయలోళ్ళని చేసినావని చెప్పుడు. ఎంత మూర్ఖత్వమో మరి ఎలా ప్రజలు ఆలోచించాలి, నగర ప్రజలు. ఓసీ ఐకాసా రాష్ట్ర ఉమ్మడి జిల్లాల నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్లోని హోటల్ శ్రీనివాస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఓసీ ఐకాసా జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డితో కలిసి పోలాడి రామారావు మాట్లాడుతూ రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక అంగబలం ముందు ఓసీ అభ్యర్థులు సరితూగలేక జనరల్ స్థానాల్లో కనీసం 50% సీట్లు కూడా గెలుచుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఓసీలకు నేటికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. తాము ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే ఓసీ జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ నాయకులు పలువురు పాల్గొన్నారు. రెడ్డి, వెల్మ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడులతో కూడిన ఓసీ జేఏసీ ఆధ్వర్యం లోపల ఈ నెల 11న వరంగల్ లోపల ఓసీల సింహగర్జన సభను దాదాపు 60,000 మంది పైగా ఓసీ వర్గీయులతోని విజయవంతంగా స్వచ్ఛందంగా కదిలి వచ్చిన కుల బంధువులతోని మేము నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లోపల స్పందన చూస్తే మాకేందంటే వాళ్ళు స్వచ్ఛందంగా, మేము ఎలాంటి వాహనాలు పెట్టకుండా కూడా స్వచ్ఛందంగా వారిచ్చే వాళ్ళే బైక్లతోనో, కార్లతోనో, తర్వాత బస్సులతోనో వచ్చి ఈ విజయవంతం చేసిన మా ఓసీ కుల బంధువులందరికీ మేము పేరు పేరున మా ఓసీ జేఏసీ తరఫున, జాతీయ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఆ రోజు తీసుకున్న నిర్ణయం మేరకు జాతీయ స్థాయి లోపల వివిధ రాష్ట్రాల ఓసీ జేఏసీ నాయకులతోని, అన్ని ఓసీ వర్గాలతో, అన్ని ఓసీ సంఘాలతో కలుపుకొని ఈ నెల మన వచ్చే ఫిబ్రవరి 20న జంతర్ మంతర్ దగ్గర ఉదయం 10 గంటలకు 10,000 మందితోని ఓసీల మహాధర్నాను
మేము చేపట్టడం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి ఓసీ సంఘాల ప్రతినిధులు, తర్వాత జాతీయ స్థాయి నాయకులు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్న ఈ సభకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అలాగే ఉమ్మడి అప్పుడు ఏపీలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రం నుంచి కూడా తల్లిలా చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఓసీలకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరడానికి కారణం చాలా రాష్ట్రాలలో సరైన ఇంప్లిమెంట్ చేయకపోవడం, జీవోలో ఉన్న లోటుపాట్లను సవరించడానికి, అలాగే అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేసే విధంగా జీవోలో ఉన్న వాటిని సవరించి ఇంకా కేవలం ఉద్యోగాలనే కాకుండా రాజకీయంగా కానీ మిగతా బెనిఫిట్స్ కూడా పొందడానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి 27 నాడు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేయడం దానికి వరంగల్ సభకు ఏ విధంగా అయితే తరలి వచ్చిందో అదేవిధంగా ఓసీ మిత్రులందరూ ఢిల్లీకి రావాలని, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నాయకులు కూడా అందరూ కూడా వచ్చి మనకున్న బలమైన కోరికను కూడా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను ఓసీ జేఏసీ జాతీయ సలహాదారుగా పెండాల కేశవ్. తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు రీజనల్ మేనేజర్ కరీంనగర్ గారి ద్వారా తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రీజియన్ అధ్యక్షులు చంద్రయ్య మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందులో భాగంగానే చెలో ఆర్ఎం కార్యక్రమం చేపట్టామన్నారు. 2017 పే స్కేల్ బకాయిలు వెంటనే అర్హులైన వారందరికీ చెల్లించాలన్నారు. విశ్రాంతి ఉద్యోగుల ఎస్ఆర్బిఎస్ లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్ చేయాలన్నారు. విశ్రాంతి ఉద్యోగి భాగస్వామికి సూపర్ లగ్జరీ బస్సు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. విశ్రాంతి ఉద్యోగులకు మెడికల్ మెంబర్షిప్ కాని వారికి మరొకసారి అవకాశం కల్పించి వైద్య సౌకర్యంకు కల్పించాలని, 2021 పే స్కేల్ వెంటనే చేపట్టే జీతం సవరణలు చేయాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. విశ్రాంతి ఉద్యోగులు ఆర్టీసీ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని రీజన్లతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మరియు మేనేజింగ్ డైరెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలన్న దృక్పథంతో మా యొక్క విశ్రాంతి ఉద్యోగులు చేతనైనా చేత కాకుండా కష్టాలకు పిడిపిడికిలు పట్టుకొని ఇలా ఆర్ఎం గారి ఆఫీస్కి వచ్చి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని నిరసన రూపంలో ఇవ్వాలన్న దృక్పథంతో వివిధ డిపోలు కరీంనగర్ సంబంధించిన వివిధ రీజన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సందేశము ప్రింట్ మీడియా, కేబుల్ మీడియా ద్వారా మేనేజింగ్ డైరెక్టర్కు మరియు ముఖ్యమంత్రి వారిలకు పోవడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, మేము సుమారు రిటైర్మెంట్ అయి 40-50 నుండి 40-50-60 సంవత్సరాలు 40-50 వేల మంది కార్మికులు ఎంతో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ఉన్నాము. మాకు రావాల్సిన 17 పే స్కేలుకు సంబంధించిన బకాయిలు ఇంతవరకు రిటైర్డ్ కార్మికులకు రాలేదు. ఆర్టీసీ లోపల దాదాపు 38 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయినాం. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి 2017లో మరి ప్రభుత్వం పిఆర్సీ చేసింది. దాని బకాయిలు ఇంతవరకు 26కి వచ్చింది. ఇంతవరకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు. అట్లాగే మేము గొంతమ్మ కోరికలు కోరతలేం. ఆర్టీసీ లోపల ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం, మేము వృద్ధులం అయిపోయినాం. మాకు ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ఇచ్చిండ్రు. మరి దాన్ని సూపర్ లగ్జరీలో మా భార్యాభర్తలకి ఉచితంగా ప్రయాణం చేయడానికి కల్పించాలని చెప్తున్నాం. మెడికల్లో అందరికీ అవకాశం కల్పించాలి. కొందరు డబ్బులు కట్టలేదు. 5 లక్షల స్కీమ్ ఉన్నది. ఆ స్కీమ్ లోపల మెడికల్ కొందరు కట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. రోబోటిక్ సర్జరీ చేయటం వల్ల మోకాళ్ల మార్పిడి నయమవుతుందన్నారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని యశోద ఆర్థోపెడిక్ డాక్టర్ దాచేపల్లి సునీల్ పేర్కొన్నారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయన్నారు. రోబోటిక్ సర్జరీ చేయటం వల్ల మోకాళ్ల మార్పిడి నయమవుతుందన్నారు. ప్రతి నెల 3వ మంగళవారము నేను ఇక్కడికి వస్తాను.
మా సర్వీసెస్ ఇవ్వడానికి. అందరూ పేషెంట్లు అక్కడ దాకా హైదరాబాద్కి వచ్చే కన్నా మేము ఇక్కడికి వస్తే ఈజీ అని ఇప్పుడు మన యశోద సెంటర్లో క్లినిక్ లాగా పెట్టి అందరూ స్పెషలిస్ట్ వస్తున్నారు. అండ్ దాంతో చాలా చాలా బెనిఫిట్ ఉంది. ఇవాళ ఒక్కరోజే నాకు అపాయింట్మెంట్స్ ఒక 55 దాకా ఉన్నాయి. అంటే మనం ఒక 55 ఫ్యామిలీని హైదరాబాద్ నుంచి వచ్చేదానికి ఆపి ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మన మీటింగ్ ఏంటంటే అండి, అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టాప్ మోస్ట్ సర్వీసెస్. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు ఒక లేడీ బాగా రిచ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, పాక్షిక మోకాళ్ళ మార్పిడి చేసుకోవడానికని వాళ్ళు మాంచెస్టర్ లండన్ దగ్గర ఉంటుంది వెళ్ళారు. వెయిటింగ్ లిస్ట్ ఒక వారం రోజులు ఉంది. దాని తర్వాత ఎవరో వాళ్ళ తెలిసిన చుట్టాలకి హైదరాబాద్లో ఫోన్ చేస్తే చెప్పారట, మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అని. వాళ్ళు అడిగారంటే అదేంటి మరి అక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడ డాక్టర్ సునీల్ అని వచ్చాడు, ఆయనే అక్కడి నుంచి వచ్చాడు కదా, మరి ఇక్కడ ఎందుకు వెళ్ళదు అంటే అవగాహన రాహిత్యం లేక. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ ఉన్నామని తెలియాలి ఫస్ట్. అంటే ఈ సర్వీసెస్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ పేషెంట్ ఏముంది, ఆ 1 వీక్ అక్కడ మాంచెస్టర్లో వెయిట్ చేసే కానీ ఇక్కడికి వచ్చేసారు, చేశాను, చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లనే ఇప్పుడు మేమేమంటే హైదరాబాద్ నుంచి అందరం ఇక్కడికి వస్తున్నాం లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ మన పేషెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇప్పుడు మనకేంటంటే ఆర్థోపెడిక్ పరంగా చూస్తే టాప్ మోస్ట్, ఇంకా ప్రపంచంలో ఏమి చేయగలమో అన్నీ ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం రోజున నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆలయంలో వేకువజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రత్యేక పూజల్లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. ఉదయాన్నే వాసవి మాత మూల విరాట్కు భక్తులందరిచే పాలాభిషేకాన్ని చేయించారు. అనంతరం హోమాన్ని ఆలయ ఆవరణలో చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పల్లేర్ల వేణు ఆధ్వర్యంలో ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారి ఆత్మార్పణకు సంబంధించి ఒక ప్రత్యేక క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారని, అందులో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు అందించినట్లు తెలిపారు. అందరికీ వాసవి మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్తో పాటు ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, కార్యదర్శితో డుపునూరు దశరథం, డైరెక్టర్లు పల్లేర్ల వేణు, పల్లేర్ల కిరణ్, పల్తెపు మల్లికార్జున్, తోడ్పునూరి తిరుపతి, పడమటింటి తిరుపతి, వాసవి ఏంజల్స్ క్లబ్ బాధ్యులు, వాసవి శాతవాహన క్లబ్ బాధ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి మాత. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినం. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల వాసవి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అమ్మవారికి ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సమస్త భక్తుల చేత అమ్మవారికి మూల విరాట్ విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఉదయం నుంచి నిర్వహించినాము. ఇప్పుడు అమ్మవారికి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వాసవి మాత హోమాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ ఇక్కడ పాల్గొని, ఆలయ డైరెక్టర్లు అందరూ ఇక్కడ పాల్గొని వాసవి హోమాన్ని నిర్వహిస్తున్నారు. మరి వాసవి హోమానంతరము, అమ్మవారి దర్శనానంతరము భక్తులందరికీ ఇక్కడ ప్రత్యేకంగా మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ డైరెక్టర్ పల్లెర్ల వేణుగారు ఇక్కడ వాసవి మాత ఆత్మాహుతి గురించి ప్రత్యేకంగా మహిళలకు ఒక క్విజ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిలకించిన భక్తులందరికీ వాసవి మాత ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ ప్రవీణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నూతన సర్పంచులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా పరిశుభ్రత, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన మంచినీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సర్పంచులందరినీ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్, ఎంపీఓ పాక మంజుల, ఎస్ఐ బోయని సౌజన్య,
మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాసరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. వాటిని ఒక నెల 2 నెలల లోపల స్ట్రీమ్లైన్ చేసి ఎంప్లాయీస్ లేకపోతే ఏ విధంగా చేయాలి, మీరు లేనప్పుడు ప్రతి ఒక్క జనులు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు మీటింగ్ పెట్టి వాళ్ళకు దశ నిర్దేశం చేసి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పుడు నీరు మనం అందించకపోతే రోగాల పాలవుతారు. రోగాల పాలిట పడితే హాస్పిటల్ ఖర్చు మీ అందరికీ తెలిసినాయి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఒక శుభ్రమైన నీరు అందించాలి, వీటి మీద శ్రద్ధ పెట్టండి. కాబట్టి మీరు ఎంతసేపు ఒక భర్త చూసుకుంటే వచ్చినప్పుడు లేకపోతే వాడికి వీడికి పంచాయతీ పాతకాలంలో తగ్గిపోయినాయి. కానీ ఎన్టీ రామారావు గారు 85 ముందు నేను ఎంజిఎం ఆసుపత్రిలో ఒక అసిస్టెంట్ కదా, సర్పంచ్లో ఎక్కడో గెలవలేదు. నా దగ్గర ఆ మండలంలో గెలవలే, ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీలో గెలవలే, వేరే పార్టీ. బెజ్జంకి మండలంలో పేదల గృహ స్వప్నాన్ని సాకారం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా బెజ్జంకి, చీలాపూర్ గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆయన ఆప్యాయంగా అభినందించి నూతన వస్త్రాలు బహూకరించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్తో పాటు తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నితిన్ నబీన్ ఎన్నికైన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీలో సంస్థాగతంగా ఎన్నికలు జరగటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. 45 ఏండ్ల యువకుడికి జాతీయ పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా యువతకు బీజేపీ పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో సాగుతోందని పేర్కొన్నారు. రాబోయే హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజేందర్చారి, కార్యదర్శి బోపిశెట్టి సాయిరాం, కోశాధికారి బుర్రరాజు, కవ్వ వేణుగోపాల్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీ గారు ఎన్నిక పట్ల ఈరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఆయన బీహార్ ఎన్నికల్లో దాదాపు 4 సార్లు పర్యాయాలు ఎన్నికైన తర్వాత ఒక యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు నబీ గారిని జాతీయ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారు నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మున్సిపల్ ఎన్నికల్లో మేము కాషాయ జెండా ఎగిరేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రి మరియు బండి సంజయ్ గారు కూడా హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఆయన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మరి పార్టీ నిర్ణయాల మేరకు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, పట్టణ పార్టీ, మండల పార్టీ, బూత్ అధ్యక్షులతో సహా అన్నీ కూడా పునర్నిర్మించి భారతీయ జనతా పార్టీలో
గత 40 సంవత్సరాలుగా సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణం అనేది జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షులను కొత్తగా, బూత్ అధ్యక్షులను కొత్తగా, జిల్లా అధ్యక్షులను కొత్తగా, రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల గౌరవనీయులు రామచంద్రరావు గారిని మరి జాతీయ పార్టీ ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని కంప్లీట్ అయిన తర్వాత సంస్థాగత నిర్మాణంలో పెద్దమ్మ తల్లి అర్బన్ ముదిరాజ్ కుల సంక్షేమ సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో నేడు మానేరు నది తీరాన గల పెద్దమ్మ తల్లి దేవాలయ ఆవరణలో అధ్యక్షులు చిక్కుడు రాజయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘ బాధ్యులు హాజరై పలు తీర్మానాలు చేశారు. రానున్న ఎలక్షన్లలో ముదిరాజులకు సమ ప్రాధాన్యం కల్పించి తగు సీట్లను కేటాయించాలని, తద్వారా ముదిరాజు కులస్తులు కార్పొరేషన్ ఎన్నికల్లో సుమారు 10 నుంచి 20 సీట్లు గెలుపొందుతామని అధ్యక్షులు చిక్కుడు రాజయ్య ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిక్కుడు రాజయ్య ముదిరాజ్తో పాటు ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్ ముదిరాజ్, కోశాధికారి సాన రాజమల్లయ్య ముదిరాజ్, సహా అధ్యక్షులు జడగల రాజయ్య ముదిరాజ్, బసవేని భానుప్రకాష్ ముదిరాజ్, గుడ్డేలుగుల పోచయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులు తునికి మనోహర్ ముదిరాజ్, రావుల లక్ష్మణ్ ముదిరాజ్, గుండ్ల వెంకటి ముదిరాజ్, కార్యదర్శులు చిల్లా పరశురాములు ముదిరాజ్, నక్క శ్రీనివాస ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు జెట్టి బాలయ్య ముదిరాజ్, కుంభం మల్లయ్య ముదిరాజ్, ప్రచురణ కార్యదర్శి మౌటం సంపత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ముదిరాజ్ కుల సంక్షేమ సంఘం కరీంనగర్ ఈరోజు 2వ ఈసీ మీటింగ్ అనేది జరుపుకున్నాం. వాస్తవంగా ఒక జేఎస్ అనే ఒకటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ 1 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని సంఘం ఏర్పరచుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా ఐక్యత లేని కారణంగా 14 సంఘాల ఐక్యత కారణంగా ఐక్యత కోసం ముదిరాజ్ జాతి ఐక్యత కోసం ఒక సంఘంగా ఏర్పరచుకొని ఒక జేఎస్ ఫామ్ చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయ పరంగా ముదిరాజ్ బిడ్డలు ఎదగాలనే ఉద్దేశం చేసుకున్నాం. కాబట్టి ప్రస్తుతం ఆ ఎజెండాలో భాగంగా కార్పొరేషన్ ఎలక్షన్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు నిర్ణయం ప్రకారంగా ఎజెండా ఐటమ్ నిర్ణయం ప్రకారంగా 14 సంఘాల గుడి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, వారి కార్యవర్గం మరియు ఈ కార్యవర్గం అంతా ఒక నిర్ణయానికి వచ్చినాం, ఒక నిర్ణయం చేసినాం. అదేంటంటే ప్రతి ఒక్క పెద్దమ్మ గుడి నుంచి ఒక 2 నుంచి 3 నుంచి 5-6 డివిజన్లు అనేవి కవర్ అవుతాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పక్కన పెట్టి మిగతా డివిజన్ నుంచి ఒక ముదిరాజ్ బిడ్డ అని నామినేషన్ వేయాలని దానికోసం ఈ పెద్దమ్మ సంక్షేమ సంఘాలు ముందుకు పాటుపడాలని చెప్పి మేము ఈరోజు రామచంద్రపూర్ కాలనీ పెద్దమ్మ గుడి ఆవరణలో 14 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక చర్చ జరగడం జరిగింది. ఈ చర్చ దేనికోసం అంటే రానున్న ఎలక్షన్లో అర్బన్ మున్సిపల్ ఎలక్షన్లో ముదిరాజులకు ఇంతకుముందు తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి అలా ఇక ముందు జరగకుండా ప్రతి పార్టీ నుండి మాకు దామాషా ప్రకారంగా కనీసం 6 నుంచి 7 సీట్లు మాకు కేటాయించాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక మీరు ఏ పార్టీ నుంచి అయితే మాకు సంతోషంగా మా ముదిరాజ్ సంఘాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారందరికీ మీరు మీ పార్టీ పరంగా 6 నుంచి 7 సీట్లు మాకు కేటాయించాలని ఈరోజు రామచంద్రపూర్ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో 14 కుల సంఘాల ముదిరాజ్ కుల సంఘాల ఐక్యత చాటినందుకు జేఏసీ ఏర్పాటు చేసి ఈ జేఏసీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఇవాళ రాబో మున్సిపల్ ఎన్నికల్లోపట ముదిరాజులకు తప్పకుండా ఏదైతే అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులు ఉన్నారో వాళ్ళ జనాభా తమాషా ప్రకారం తప్పకుండా సీట్లు కేటాయించవలసిందిగా ఈ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా రాబో శాసనసభ ఎలక్షన్సే కానీ ఎంపీ ఎలక్షన్సే కానీ రాబో ఎలక్షన్ లోపల కూడా ఈ జేఏసీ ఇదే విధంగా పనిచేసి ముందుకు పోయి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కాంగ్రెస్ బీజేపీలపై చల్లా హరిశంకర్ ఫైర్. కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీలో చేసింది ఏమీ లేదని ఘాటు విమర్శలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. వాసవి మాత మూల విరాట్టుకు పాలాభిషేకం, హోమాలు, ప్రత్యేక పూజలు. హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకుల నిరసన. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం హేయమైన చర్య. అంబేద్కర్ విగ్రహానికి వినతి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.